అంటే 3 ఫేసులు ఒక న్యూట్రల్. బట్ ఇది మనం హెచ్డి అని కూడా అనుకుందాం. 3 ఫేసులే ఉంటాయి హెచ్డికి, 11 కేవీ లైన్కి. 33 కేవీ లైన్ అయినా సరే 3 ఫేసులే ఉంటాయి. అయితే ఎల్టీ లైన్కి మాత్రమే ఒక న్యూట్రల్ ఉంటుంది. అయితే ఎల్సీ తీసుకోవాలి. ఈ లైన్లో ప్రాబ్లం వచ్చింది. ఈ లైన్ కామన్గా ఈ పోల్ మీద ఉంది, ఈ పోల్ మీద ఆ పోల్ మీద, అంటే 3 పోల్ మీద కూడా కామన్గా ఈ లైన్ ఉంది. అయితే ఈ 3 పోల్ మీద లైన్ ఉంది. ఇక్కడ చూసారా, ఇది సపరేటు. అంటే ఈ లైన్కి సంబంధం లేదు, ఇది వేరే. అంటే ఆ పోల్ ఉంది కదా, మనం ఎల్సీ తీసుకుంటే సపోజ్ ఈ లైన్ ఎల్సీ తీసుకున్నాం. ఆ పోల్ చూసారుగా, ఈ పోల్ మీద కేవలం ఈ లైన్ మాత్రమే ఉంది, ఓకేనా. బట్ ఈ లైన్ లేదు, అవతల లైన్ లేదు, ఈ లైన్ మాత్రమే ఉంది. కాబట్టి ఈ పోల్ ఎక్కొచ్చు. ఆ పోల్ మీద ఇది ఈ లైనే ఉంది కదా, ఆ పోల్ కూడా ఎక్కుతానంటే కుదరదు. ఎందుకంటే ఈ పోల్ మీద ఈ లైన్తో పాటు ఇంకొక లైన్ కూడా వచ్చింది. ఇది ఎటు నుంచి వచ్చింది? ఏ ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చింది? లేదా ఏ 11 కేవీ లైన్ ఫీడర్? ఇది వేరే ఇండస్ట్రియల్ ఫీడరా, అగ్రికల్చర్ ఫీడరా, ఏదైనా పర్టికులర్ వేరే ఏదైనా మోటార్కి ఏదైనా వెళ్ళిందా? ఇది కూడా మనం ఒకసారి చూడాలి. అందుకే కొత్తగా జేఎల్ఎంగా అపాయింట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీకు ఒక ఏరియా నియమించారు. సపోజ్ మీకు కొత్తూరు మీకు ఇచ్చారు, కొత్తూరు సెక్షన్లో నువ్వు పనిచేయాలి. ఆ కొత్తూరు సెక్షన్లో నువ్వు పనిచేయాలంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ముందు కొత్తూరు వెళ్ళాలి. కొత్తూరు వెళ్ళిన తర్వాత మీరు పనిచేయాలి. ఖాళీగా ఉన్నారు అంటే ఫస్ట్ రోజు, ఈ రోజు మీరు అపాయింట్ అయ్యారు, ఫస్ట్ చేసిన పని ఏంటంటే కొత్తూరు వీధులు మొత్తం తిరగాలి. మీ లైన్ లిటిల్ని, ఈ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చింది, ఓకే ఇది పలానా ట్రాన్స్ఫార్మర్ మీద ఉంది, ఇక్కడ నుంచి ఈ 3 పోల్ మీద ఈ లైన్ ఉంది. బట్ ఇదే లైన్ కి సంబంధించి లాస్ట్ పోల్ వచ్చేసరికి కట్ పాయింట్ వచ్చింది. బట్ ఈ పాత లైన్ కి కింద ఉన్న లైన్ కి జంపర్ లేదు, అంటే ఇది వేరే లైన్. అర్థమైనా? స్కెచ్ చేసుకోవాలి. ఓకే, మన పోల్ నెంబర్ 1, పోల్ నెంబర్ 2, పోల్ నెంబర్ 3. పోల్ నెంబర్ 1 మీద పాపాయపాలెంకి వెళ్ళే లైన్ వచ్చింది, అంటే కొత్తూరు. బట్ పాపాయపాలెం వెళ్ళే లైన్ పోల్ నెంబర్ 1 మీద ఉంది. కాబట్టి పోల్ నెంబర్ 1 మీద పని చేయాలంటే కొత్తూరు లైన్ ఎల్సీ తీసుకోవాలి. యాజ్ ద సేమ్ టైం పాపాయపాలెం లైన్ కూడా ఎల్సీ తీసుకోవాలి. అదే టైంలో ఇది పోల్ నెంబర్ 1 స్కెచ్ లో ఉండాలి. పోల్ నెంబర్ 1 మీద పని చేయాలంటే ఏమేమి ఎల్సీలు తీసుకోవాలి? కొత్తూరు కావాలి, పాపాయపాలెం కావాలి. ఈ 2 ఎల్సీలు తీసుకోకుండా ఈ పోల్ ఎట్టి పరిస్థితిలో ఎక్కకూడదు. ఇది పూర్తిగా మైండ్ లో ఉండాలి. ఒకటి స్కెచ్, మనం ఒక స్కెచ్ గీసుకున్నప్పుడు. అదే టైంలో ఇది వచ్చేసరికి పోల్ నెంబర్ 2. మన స్కెచ్ లో ఏముంది? పోల్ నెంబర్ 2లో ఇదే లైన్ కొత్తూరు లైన్, ఇది వడ్డీ సంఘం లైన్, మా గ్రామం వడ్డీ సంఘం విలేజ్. ఈ వడ్డీ సంఘానికి వచ్చిన లైన్ ఇది. అంటే ఇప్పుడు పోల్ నెంబర్ 2 మీద పని చేయాలి, పలానా ఏరియాలో పోల్ నెంబర్ 2లో వర్క్ చేయాలంటే ఏమేమి లైన్ ఎల్సీ తీసుకోవాలి? వడ్డీ సంఘం మనకు ఎల్సీ కావాలి, అదే టైంలో కొత్తూరు కూడా ఎల్సీ కావాలి. అదే పోల్ నెంబర్ 3 కాడికి వచ్చేసాం. పోల్ నెంబర్ 3 కాడికి వచ్చేసరికి మనకి ఏం ఎల్సీ కావాలి? చాలు, మనకి ఆ పాపాయపాలెం లైన్తో సంబంధం లేదు, వడ్డీ సంఘం లైన్తో సంబంధం లేదు, మనకి కేవలం కొత్తూరు మాత్రమే. ఇది జస్ట్ మైండ్ లో ఉంటే సరిపోదు. మనం ఈ రోజు కొత్తగా అపాయింట్ అయ్యాం, పలానా ఏరియా ఈ వడ్డీ సంఘం గ్రామంలో వర్క్ చేయడానికి వచ్చినప్పుడు వడ్డీ సంఘంలో ఈ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్ళింది, ఈ లైన్ మీద ఈ ఫీడర్ కాకుండా వేరే ఫీడర్ ఏమైనా ఉందా, వేరే 11 కేవీ లైన్ క్రాసింగ్ ఏమైనా వచ్చిందా, ఈ లైన్కి ఏదైనా జంపరింగ్ ఉందా, జంపరింగ్ లేదా కామన్ త్రూ వెళ్ళిపోయిందా, ఇవన్నీ కూడా మనం చూసి పేపర్ మీద ఎక్కియాలి. పోల్ నెంబర్ 1 లేకపోతే పలానా రోడ్ నెంబర్ 1లో ఇన్ని పోల్స్ ఉన్నాయి, ఈ పోల్ నెంబర్ స్టార్టింగ్ నుంచి ఇన్ని దాకా ఈ నెంబరింగ్ పలానా పోల్స్ ఉన్నాయి, ఈ పోల్ మీద వర్క్ చేయాలంటే పర్టికులర్ గా ఈ లైన్ ఎల్సీ కావాలి. లేదా పాపాయపాలెం వడ్డీ సంఘం లైన్ ఎల్సీ తీసుకోకుండా పోల్ నెంబర్ 2 ఎక్కడానికి లేదు. వడ్డీ సంఘంతో పాటు కొత్తూరు కూడా మనకి ఎల్సీ కావాల్సిందే. ఈ విధంగా ఇవన్నీ కూడా మనం జస్ట్ మైండ్ లో పెట్టుకుంటే కుదరదు, పేపర్ మీద ఉండాలి. నెక్స్ట్, ఈ ఎల్సీలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా కూడా సపోజ్ ఏఈ గారు ఎల్సీ ఇచ్చారు, ఓకేనా. ఏఈ గారు ఎల్సీ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఫోన్ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలి. ఫోన్ కాన్ఫరెన్స్ పెట్టి మీరు సైట్ లో ఉన్నారు, అక్కడ షిఫ్ట్ ఆపరేటరు, ఇక్కడ ఏఈ గారు లేదా ఎల్ఐ గారు ఎల్సీ తీసుకునేవాళ్ళు, వీళ్ళ నుంచి ఇక్కడ వర్క్ చేసే నువ్వు, ఈ ముగ్గురు కూడా కాన్ఫరెన్స్ లో ఉండి ఓకేనా సార్ ఎల్సీ ఓకేనా, ఓకే ముగ్గురు సార్, అంత లైన్ లో మనకు తెలియాలి ఏ విషయం అనేది, అంటే పాటించవలసిన విషయాలు. ఓకే ఎల్సీ ఓకే అని చెప్పిన తర్వాత మీ ముగ్గురు ఒకేసారి తెలిసిపోయింది, అప్పుడు ఓకే స్టార్ట్. బట్ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు జస్ట్ మనకి ఎల్సీలు ఒకటే ఇది కాదు, ఎల్సీల తర్వాత కూడా ఇంకో స్టెప్ ఉంది. ఆ స్టెప్ ఏంటంటే మనం వర్క్ చేసేటప్పుడు ముందు ఎర్తింగ్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎర్తింగ్ కొంతమంది ఏం చేస్తారంటే తెలియక, అవగాహన లేనివాడు ఫస్ట్ పైన తగిలిచ్చేసి తర్వాత కింద తీసుకెళ్ళి ఎర్త కలుపుతారు. అలా ఎప్పటికీ చేయొద్దు. ముందేం చేయాలంటే ముందు కిందే ఎర్త కలిపేసేయాలి, ఓకేనా. ముందు కింద ఎర్త కలపాలి, తర్వాత పైకి తీసుకెళ్ళి సపోజ్ నువ్వు ఈ వైర్కి కలుపుతున్నావు, వైర్ని ఫస్ట్ పట్టుకొని ఎర్త కలపకూడదు.
ఏదైతే ఎర్త్ ఉందో ఎర్త్ని ఇలా టచ్ చేసి ఇలా కలపాలి. అప్పుడు నువ్వు పట్టుకుని ఏం కాదు. బట్ కొంతమంది ఏం చేస్తారు వైర్ని ఇలా పట్టుకొని తీసుకెళ్ళి ఎర్త్ ఇలా పెడతారు. అది చాలా ప్రమాదం. తెలీదు అంటే ముందే నేను జస్ట్ ఇట్లా దీంట్లో టచ్ చేస్తే తెలిసిపోయింది సప్లై. ఒకవేళ సప్లై ఉందనుకో నువ్వు ఎర్త్ కింద పట్టుకుంటావు కాబట్టి నీకు వెంటనే అర్థమైపోయింది. అది లైట్గా ఎర్త్ వస్తున్నా ఇండక్షన్ వస్తున్నా నీకు అర్థమైపోయింది వెంటనే. ఇది ఈ విధంగా దీన్ని ఇట్లా చుట్టి నెక్స్ట్